అమరావతి ఉద్యమం 1631 రోజులు సుదీర్ఘ ఉద్యమం భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిన తర్వాత నేడు అమరావతి రాజధానికి మరి రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర తర్వాత గెజిట్ నోటిఫికేషన్ రావడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర రాజధానికి ఇంత ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపుగా ఎక్కడా కూడా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అది మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సాధించుకోవడం అనేది ఇది ఒక చట్టబద్ధత కల్పించడం అనేది ఖచ్చితంగా కూటమి నాయకుల యొక్క కృషి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషిగా మేము భావిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే 1631 రోజులు సుదీర్ఘ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో మహిళల్ని, రైతుల్ని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి సర్కార్ రోడ్డు మీదకి లాగి వాళ్ళ పొత్తిళ్లలో తన్ని ఏ విధంగా అయితే రాక్షసానందం పొందారో మనం చూసాం. అయితే ఈ 1631 రోజుల ఉద్యమాన్ని చూస్తే 1+6+3+1 = 11. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సీట్లు 11. ఇది భగవంతుడు రాసిన స్క్రిప్ట్గా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఇవాళకి కూడా పద్ధతి మార్చుకోకుండా ఇంకా ఏదో మావి గన్ అని ఇంకో గన్ అని చెప్తా ఉంటాం అనేది నిజంగా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు. తర్వాత 2019 ఎన్నికల తర్వాత 3 రాజధానుల పేరుతో అసెంబ్లీలో బిల్లు పెట్టి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుని 2024 ఎన్నికలు 3 రాజధానులకు రెఫరెండం అని చెప్పి ఈరోజు చతికిలు పడిన తర్వాత ఏదో మావి గన్ అని చెప్పడం అనేది ఒక స్థిరమైనటువంటి నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి ఒక నిదర్శనం అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ 2014 అయినా 19 అయినా 24 అయినా ఇక ముందైనా సరే అమరావతి రాజధాని అనేది ఇది ఒక స్థిరమైన నాయకత్వానికి ఒక నిదర్శనం ఈ చట్టబద్ధత అనేది. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అస్థిరమైనటువంటి పాలకుడు గత 5 సంవత్సరాలు ఏం చేశాడు, ఒక స్థిరమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ మరో 15-20 సంవత్సరాలు పరిపాలిస్తుందని ప్రజలే తెలియజేస్తూ ఉన్నారు.